వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. పార్లమెంట్ ఎన్నికల సంవత్సరం వేళ తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో గులాబీ నేతల మీద కాంగ్రెస్ ఆపరేషన్ గులాబీ అన్నట్లుగా నడుస్తుంది వ్యవహారం. ఎందుకంటే దానికి కారణం వరుసగా నేతలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రామ్మూర్తి గారు, నిజంగానే ఆ శేషు గారు చెప్పిన పాయింట్లో ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే మీరు కొంచెం ఇంపాక్ట్ చూపిస్తారా? మిగతా తెలంగాణ మొత్తంలో ఎంపీ స్థానాల్లో కొద్దిగా మీరు వెనుకబడే పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది. ఏ మాత్రం అట్లా ఉండదండి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే రెఫరెండం అన్నారు. ఇప్పుడు నాకు శ్రీనివాసరెడ్డి గారే సమాధానం చెప్పాలా. యనుమల రేవంత్ రెడ్డి గారు మేము ఈ 100 రోజుల మా పరిపాలనే రెఫరెండం అని అనాలి. ఇంకో మాట కూడా చెప్పాలి, ఇంకా దమ్ముంటే నేను గనక 17లో కనీసం 14 కన్నా గెలవకుంటే రాజీనామా చేస్తామని ప్రకటించాలి. అది చేత కాదు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడు మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల దగ్గరికి పోయి బతిమలాడి తీసుకొని వస్తేనే తప్ప వాళ్ళ క్యాండిడేట్ లేరు. ఇప్పుడు వరంగల్ క్యాండిడేట్ ఎవరో చెప్పలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. చెప్పమనండి వెంటనే. బతిలాడుతున్నారా, గెలిచే సత్తలేక వెళ్ళిపోతున్నారా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు. బతిలాడుతున్నారా, మీరే మీ పార్టీ వెళ్ళిపోతున్నారా? మా దగ్గర ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఉన్నారు, డెవలప్ అయింది, వాళ్ళు ఆర్థికంగా లేక నాయకుడిగా డెవలప్ అయ్యారు. అయిపోయిన తర్వాత మళ్ళీ అవకాశాలు ఇచ్చినాం, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అవకాశం రాదనుకోడు. మా దగ్గర 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక గొప్ప పెద్ద పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. నాయకత్వానికి కొదవలేదు. ఒకడు పోతే ఒకడెవడో. నేను అదే ఈరోజు డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మా పార్టీలో ఎవడైనా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవాలంటే దమ్ముంటే రాజీనామా చేసి వెళ్ళిపోయి గెలిచి మళ్ళీ నీకు ఏ పార్టీకైనా పో. నువ్వు పార్టీకి పోతావా, ఏదైనా గంగల మాకు సంబంధం లేదు. దమ్ముంటే రాజీనామా చేసి పొమ్మని అంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పొయ్యి బతిలాడి అయ్యా మీకు ఎంపీ ఇస్తాం. నువ్వు రామ్మోహన్ కూడా అదే తీసుకొచ్చాడు, మీ ఎంపీ ఇస్తానంటేనే వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఇవ్వలే, పాప ఆయన ఎడిపోవాలని అర్థం కావటాలి. ఇప్పుడు కాదు సార్, గతంలో మీరు కూడా ఇలానే చేస్తుంటే బాగుంటుంది. కంపకొత్తగా ఒకేసారి స్పీకర్ తో మాట్లాడుకొని చట్టబద్ధంగా వెళ్ళిపోతున్నామని 12 మంది 13 మంది కలిసి అయ్యా మా కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్తే తీసుకున్నాం తప్ప మేమేమి ఎవరిని ఇంటికి పోయి బతిలాడలే. కావాలంటే మీరు రివ్యూలు పెట్టండి, చూడండి. మేము ఎవరింటికి, ఏ ఎంపీ ఇంటికో ఏ ఎమ్మెల్యే ఇంటికి పోలే. వీళ్ళు ఇళ్లలోకి పోయి బతిలాడుతున్నారు. ఇవాళ కేకే గారి ఇంటికి ఎందుకు పోయారండి? ఒక ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎట్లా పోతారు, ఎట్లా పోయి బతిలాడతారు? అంటే వీళ్ళకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా నాయకులు వస్తేనే తప్ప వీళ్ళకి గత్యంతరం లేదు. వీళ్ళకి ఎంపీ క్యాండిడేట్లే లేరు, వీళ్ళకే కానీ బీజేపీ వాళ్ళకి కానీ. కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలని బొందబెట్టాలనే ఒక కుట్రలో భాగంగానే ఆ అరెస్టులు కానీ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు కానీ. కాబట్టి డమ్మీలు, నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ వాళ్ళని డమ్మీలను పెట్టడం, బీజేపీ ఉన్న చోట కాంగ్రెస్ వాళ్ళని డమ్మీలను పెట్టడం. ఈ దుర్మార్గమైన కుట్ర, ఈ చీకటి దోస్తుల ఒప్పందం, బడే బాయ్ చోటా బాయ్ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు. కాదని చెప్పే దమ్ము ఈ రెండు పార్టీలకు ఉన్నదా? వీళ్ళు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అసలు సంబంధం ఏంది ఈ ఎన్నికలు అంటారు. అరే నాయన, మీరు కేంద్రంలో 10 సంవత్సరాలు ఈ తెలంగాణ హక్కుల కోసం కానీ తెలంగాణకు రావాల్సిన ఏదైనా ఏ ప్రాజెక్టు కోసమైనా బీఆర్ఎస్ పార్టీలు ఎంపీలు కొట్లాడుతుంటే ఒక్క బీజేపీ ఎంపీ అయినా ఒక్క కాంగ్రెస్ ఎంపీ అయినా ఇది నిజమే బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడేది కరెక్టే అని ఒక్కసారైనా నోరెత్తిరా? మరి మీకు ఎందుకు ఓటేయాలి? ఏం సాధించేటట్టు ఓటేయాలి? ఆచార్య గారు, చాలా పాయింట్స్ అయితే పదే కొన్ని అవాస్తవాలు చెప్పి భ్రమలలో పెట్టి అబద్ధాలు నిజాలని నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తే మళ్ళీ అబద్ధాలు ఎందుకైతే ఇవి మేమేమనం దాని గురించి మాట్లాడడం ఎందుకు అని అంటే, మీరు అన్ని తెలంగాణ విధ్వంసం జరిగిందండి 10 సంవత్సరాల్లో. ఆంధ్ర పాలనలో విధ్వంసం జరగలే, దానికంటే ఎక్కువ జరిగింది 10 సంవత్సరాల్లో విధ్వంసం. కనుకనే ఈరోజు మూల్యం చెల్లించింది ఈ పార్టీ. మాకంటే ఎక్కువ జట్టు గెలిచారు. ఆచార్య గారు, మూల్యం చెల్లించింది అయితే వానిష్ అయిపోవాలి, కానీ అటువంటి పరిస్థితి లేదు. అదే నేను అదే చెప్తున్నా. 14 సీట్లలో 5,000 లోపు ఓట్లు లేకపోతే మేము అధికారంలో. భారతీయ జనతా పార్టీ గారు చెప్తున్నది, కేసీఆర్ గారి కుటుంబంలో మేము ఎవ్వరం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి అస్త్ర సన్యాసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కరంటే ఒక్కరు ధైర్యంగా ముందుకు వచ్చి మేము పోటీ చేస్తామని చెప్పలేదు. అంతకుముందేమో మేము పోటీ చేస్తాం అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర పోయి కూర్చొని మేము పోటీ చేస్తాం అని చెప్పి అన్నోళ్ళు ఒక్కరంటే ఒక్కరు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, ఉన్నవాళ్ళు ఉండడం కోసం సిద్ధంగా లేరు. కనుక ఎందుకు ఎలా వీళ్ళు ఈ విధంగా స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయారు, పోటీగా సిద్ధంగా లేరు వారంతా అని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు? ఎటువంటి సంకేతాలు మీకు వాతావరణము కనిపిస్తుంది కదండి. ఇప్పుడు
ముందే అధినాయకత్వమే అస్త్ర సన్యాసం చేసినాక వెనక సైన్యం ఏం చేస్తుందండి? ఇవాళ అధినాయకత్వము ఒకవేళ యుద్ధం జరుగుతా ఉంటే వాళ్ళు ప్రకటించారా? యుద్ధం జరుగుతా ఉంటే అధినాయకత్వం ముందు ఉండాలి, వెనక సైన్యం వస్తది. వీళ్ళే అస్త్ర సన్యాసం చేసి మేము పోటీ చేయం, మీరు పోటీ చేయండి, బలికా బక్రా మీరు అని చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకొని పోతే ఎవరు పోటీ చేస్తారండి? ఎందుకు పోటీ చేస్తారండి? ఎందుకు పోటీ చేస్తారు? నామమాత్రం పోటీ. నేనేమంటున్నా, పోటీ అంటే ఎవరైనా పోటీ చేస్తారు. 196 మంది అభ్యర్థులు ఉంటారు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, గెలిచేది ఒకరే, పోటీ ఉండేది ఒకరికి ఇద్దరికి మధ్యలోనే. కనుక బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ అని మేము బరాబర్ చెప్తా ఉన్నాము. ఎందుకు అని అంటే మేము కారణాలు చెప్తా ఉన్నాము, 100 కారణాలు ఉన్నాయి. మీ బీఆర్ఎస్ పార్టీ అసలుకి ఇప్పుడు మనుగడలో లేని పార్టీ. చరిత్ర చదువుకోవాలి. ఇప్పుడు అన్న రామన్న చెప్పినట్టు చదువుకోవాలి. ఉద్యమ పార్టీ మేము అట్లా చేసి, కానీ వచ్చిన ఓట్లు సీట్లు చూస్తే మీరు అన్న పాయింట్ అదే చెప్తున్నామండి. లేదు. వెంకట్ గారు, నేనేమంటున్నానంటే అసెంబ్లీ ఎన్నికలలో మంచి పర్ఫార్మెన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, మేము ఒప్పుకుంటున్నాం. 39 అసెంబ్లీ సీట్లు అంటే మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం కోసం అభ్యర్థులు ఎందుకు వెనకాడుతున్నారు? ఎందుకు జంగుతా ఉన్నారు? ఎందుకు భయపడుతున్నారు? కనుక ఏందో అంటే వాళ్ళు కాదండి, ప్రజల నాడి కనిపెట్టి రాజకీయ పార్టీలో ఉన్న సీనియర్లకే ఇస్తున్నారు. రాజకీయ ఇంతకుముందు ఇచ్చారండి, కాదండి. మా దగ్గర ఉన్నది నాయకత్వం ఉంది. ఇంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికల లోపల ఎంతమందికి ఇచ్చారండి? కొత్త వాళ్ళకు సీట్లు ఇవ్వలే మీరు? ఎంఎస్ఎన్ రెడ్డి ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చిండు? కనుక మేమేమంటున్నామనంటే రంజిత్ రెడ్డి ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చిండు? మీ పార్టీలో ఉద్యమంలో పనిచేసిండా రంజిత్ రెడ్డి గారు? కనుక మీరు అందరినీ ఆశావాహులు కాదు, వాళ్ళు వ్యాపారస్తులను తీసుకొని వచ్చి టికెట్లు ఇచ్చి మళ్ళీ ముందరకు తీసుకొని పోయారు ఈరోజు. కనుక నేను అందుకనే ఏమంటున్నానంటే మీరు ఏం చేసినా మీ మార్కు రాజకీయమే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. కనుక ప్రజలు ఏం ఆశ్చర్యపోవట్లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని ఒక రకంగా వినోదంగా చూస్తున్నారు, కానీ అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఈరోజు. కనుక మేమేమంటున్నాం, పదే ఏమంటున్నాం అంటే ఇర్రెలెవెంట్ అంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక శ్రీనివాసరెడ్డి గారు మంచికో చెడుకో చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ. కానీ బీజేపీ ఈడ సింహభాగం ఓట్లు సీట్లు గెలిచే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఖచ్చితంగా మీరు ఆ మార్పు గమనిస్తారు రాబోయే రోజులలో. ఈరోజు ఎందుకు అని అంటే ఆషామాషిగా మళ్ళా ఓట్లు అడుగుతారు, ఏం చేసిండ్రు అని అన్నారు కదా. అసెంబ్లీ 1 నుంచి 8కి వచ్చింది కాబట్టి ఇది కూడా పెరుగుద్ది అనుకుంటారా? 4 నుంచి మేమేం చెప్తున్నాం అంటే 10 సంవత్సరాల్లో మేము ఉట్టిగా ఓట్లు అడగట్లేదు, ప్రజల దగ్గరకు పోయి మేము చేసిన పని చెప్తా ఉన్నాం. ఏం పనిలో చెప్తాము? ఉట్టిగా ఆషామాషిగా 2 మాటలు అధికారంలోకి రాలేదు. మళ్ళీ ఏ టీవీ సర్వే చేసినా కానీ ఈరోజు మోడీ గారే ఖచ్చితంగా ముచ్చటగా 3వ సారి అధికారం చేపడతారని చెప్పి సర్వే రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి? మేము కట్టించినాం ఇండ్లు, పక్కా ఇండ్లు కట్టించినాం. 4,50,00,000 మందికి దేశవ్యాప్తంగా పక్కా ఇండ్లు కట్టిస్తే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు కర్రగాల్చి వాత పెట్టిర్రు. కట్టించిన ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం, కట్టించిన ఇంటి ముందర బాత్రూమ్ కట్టినాం, కట్టించిన ఇంట్లో టీకా ఇచ్చినాం, కట్టించిన ఇంట్లో బియ్యం ఇస్తున్నాం, కట్టించిన ఇంటికి కరెంట్ ఇస్తున్నాం. ఉట్టిగా ఆషామాషిగా భారతీయ జనతా పార్టీ రాలేదండి అధికారంలోకి. ఈరోజు నేను నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాగర్ కర్నూలు జిల్లా గుండా కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 2,400 కోట్ల రూపాయలు పెట్టి నేషనల్ హైవే సాధించడం. పనులు పూర్తయినాయి, 40% పనులు పూర్తయినాయి. గద్వాల నుంచి డోర్నగల్ వరకు రైల్వే లైన్ పూర్తి చేస్తున్నాం. సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి. క్లస్టర్, మ్యాంగో క్లస్టర్ భారతదేశంలో అందరు చేస్తారు. రామన్న మేమేమంటున్నామంటే నేషనల్ హైవేస్ జరగలేదు, ఏర్పడలేదు అని మేము చెప్తలేము. నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ గతి వేగము 2014 పూర్వము 7 కిలోమీటర్ల నుంచి 11 కిలోమీటర్లు, ఈ రోజు 22 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్లు. మీరు చెప్తున్న ఇంపాక్ట్ దిలీప్ గారు, మీరు చెప్తున్న ఇంపాక్ట్ నార్త్ లో ఉందో కానీ సౌత్ లో ఎక్సెప్ట్ కర్ణాటకలో మినహాయించి ఎక్కడ లేదు. బీజేపీ మీరు చెప్తున్న చాలా పవర్ఫుల్ గా ఇంపాక్ట్ చెప్తూ ఉన్నారు. మీరు ఏమంటున్నారంటే మీరు సౌత్ నార్త్ అని మీరు మాట్లాడతారండి. మేము ఆసేతు హిమాచలం అని మేము మాట్లాడతాం, అఖండ భారత్ అని మేము మాట్లాడతాం, భారతదేశం మొత్తం ఒకటే దేశం ఒకటే కుటుంబం అని మేము మాట్లాడతాం. మీకు ఆ భేదభావాలు ఉన్నాయి, కానీ ఎక్కడ గెలుస్తున్నాం ఎక్కడ ఓడిపోతున్నాం అనేది మాకు ఇర్రెలెవెంట్ అండి. మేము భారతదేశ వ్యాప్తంగా ఒక జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో నిలబడుతున్నాము, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాము, అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఆదరిస్తున్నారు. తమిళనాడులో ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టు, మీరు తమిళనాడులో మాది ఎంట్రీ లేదు కదా, లాస్ట్ టైం వరకు మాకు 0 సీట్స్ కదా. ఈసారి చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి.
వస్తాయి, మీరు ఖచ్చితంగా చూస్తారు. Right. అదే మళ్ళీ బీఆర్కే న్యూస్ లో మనం జూన్ 4th రోజు కూర్చొని మాట్లాడదాము. తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వస్తాయో మీరు ఆలోచన చేయండి. మీ ఊహకందని ఫలితాలు తెలంగాణలో రాబోతున్నాయి. ప్రతి పార్టీ- కేరళలో మేము ఖచ్చితంగా ఖాతా తెరవబోతున్నాం. కనుక కర్ణాటకలో లాస్ట్ టైం 25 సీట్లు గెలుచుకున్నాం మేము. కనుక మీరు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భారతదేశ వ్యాప్తంగా 400 సీట్లు గెలిచే పార్టీ ఇలా 400 వస్తాయా రావా అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఎవరైనా విశ్లేషకులు కానీ మేధావులు కానీ గెలుస్తుందా గెలవదా అని ఎవరు అడుగుతలేరు. గెలుస్తారు, కానీ ఎన్ని సీట్లు గెలుస్తారు? భారతీయ జనతా పార్టీ 400 సీట్లు పారైతుందా అని చెప్పి, అధిగమిస్తుందా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప ఇంకొక ఆలోచనే లేదు. అదేవిధంగా ఇలా చెప్పమని చెప్పండి, ధైర్యం ఉన్న రామన్ అని చెప్పమని మేము ఇన్ని ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పి ఒక్క సీట్ ఏదో గెలిచే చెప్పండి. చాలా పాయింట్ అవుట్ చేశారు. నేను 2 విషయాలు అడుగుతున్నా రామన్న, నేను 2 విషయాలు అడుగుతున్నా, సీరియస్ గా చెప్పు. మేము 17 సీట్లు గెలుస్తామని చెప్తున్నాము, ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీని ఓడించి హైదరాబాద్ సీట్ ని. మీరు చెప్పండి, ఎంఐఎం పార్టీని ఓడించి హైదరాబాద్ సీట్ ని గెలుస్తామని చెప్పండి, దమ్ముందా? ఎంఐఎం మాకు మొన్నటిదాకా ఎట్లా కలిసి అలయన్స్ ఏంది అలయన్స్? ఖచ్చితంగా వాళ్ళ ఎట్లా అలయన్స్? నిన్న చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఆడిపోతే 6 సీట్లు గెలుస్తాము. ఇంకో సీట్ ఎక్కడ పోతుంది? ప్రయత్నాలు ఎందుకు పోతుంది? ఇంకో సీటు హైదరాబాద్ మీ సీటు కదా, హైదరాబాద్ తెలంగాణ కదా. మీరు చేసిన ఫలాలు హైదరాబాద్ అందిలేవా? మీ దగ్గర ఓటర్లు లేరా? ఓటు ఎందుకు వేయాలో ప్రజలు, తెలంగాణ ప్రజలను అడగండి, మమ్మల్ని కాదు అడగాల్సింది. తెలంగాణ ప్రజల్ని మాకెందుకు ఓటేయాలి, మేము తెలంగాణ ప్రాంతానికి ఇది చేసినాము. కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చినామంటారు, కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. మీరు 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని 24 గంటలు మా రైతు బంధు తీసుకొని పోయి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే మీ బండారం అంతా బయట పడుతుంది. వాళ్ళ చేతపత్రాలు పెడుతున్నారు, మీరు చేసిన బండారాన్ని మొత్తం బయట పెట్టడం కోసం కూర్చున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తే వీళ్ళందరూ జైల్లో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ జైల్లో ఉంటారు. సాక్షిగా మాకు అవార్డులు ఆల్రెడీ మొదలైంది, గొప్పదని. రైట్. వీళ్ళు చెప్పే పని ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళ 100 రోజుల రెఫరెండం, వీళ్ళు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం, వీళ్ళు 2 కలిపి రేపు ఎంపీ ఎన్నికల్లో వీళ్ళకు కరెక్ట్ గెలుస్తారు, 17 గెలవరు. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణలో భాగం కాదు. హైదరాబాద్